నమస్తే. మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఆర్బీఐ నివేదికలో తేటతెల్లమైందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై వాస్తవాలను సరిచేసుకుంటే ఇబ్బందేమీ లేదన్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నోటీసులిస్తే అప్పటి స్పీకర్ చర్చకు అనుమతి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జీలను పిలుస్తున్నారు, మా ఎమ్మెల్యేలను పిలవడం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రత్యేక చర్చ జరపాలని స్పీకర్ను కోరాం. మా భూమి మేమివ్వం అన్న పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారు. భూములు ఇవ్వకపోతే జైల్లో పెడతారా? జైల్లో రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. రైతుల బాధలు సమస్యలు కావా? అక్కడి రైతులు ఇబ్బంది పడుతుంటే పర్యాటకంపై చర్చ అవసరమా? సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు, ఒక్క పైసా తేలేదు. ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రేవంత్ రెడ్డి పారిపోయారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, అరాచక ప్రభుత్వం. కొడంగల్ ప్రజల తరపున బీఆర్ఎస్ కేటీఆర్ ఉన్నారు. రైతుల తరపున మేం పోరాటం చేస్తామని కేటీఆర్ తెలిపారు.